ఆ మాజీ మంత్రిపై జరిగిన దాడిని పార్టీ చాలా సీరియస్గా తీసుకుంది. ఈ దాడిని బేస్ చేసుకుని ఒక సామాజిక వర్గ ఓట్లను తమ వైపు టర్న్ చేసుకోవాలని చూస్తోందని పొలిటికల్ సర్కిల్స్లో టాక్. ఆ సామాజిక వర్గం పార్టీకి దూరమైంది కాబట్టి గత ఎన్నికల్లో ఓటమి పాలయ్యామని, అధికారం తిరిగి అందిపుచ్చుకోవాలంటే ఆ సామాజిక వర్గాన్ని ప్రసన్నం చేసుకోవాలని భావిస్తోంది. ఈ ఇష్యూను ఇంతటితో వదలకుండా ప్రజలు మరింతగా చర్చించుకునేలా సాగదీయాలని చూస్తోంది. ఆ నాయకుడి అరెస్ట్ను ఒక ఆయుధంలా వాడుకోవాలని చూస్తున్నారట. ఆ సామాజిక వర్గ ఓటర్ను ఆకర్షించేందుకు ఆపరేషన్ కృష్ణదేవరాయ స్టార్ట్ చేసిందట. మరి వర్గాన్ని ఆకట్టుకోవడంలో జగన్ ప్లాన్ వర్కౌట్ అవుతుందా? ఆ వివరాలు ఈ స్టోరీలో చూద్దాం. వైసీపీ నాయకుల్ని ఎవ్వర్ని అడిగినా గత ఎన్నికల్లో ఓటమికి కారణం కాపు ఓటర్ పార్టీకి దూరం కావడమే అంటారు. జనసేనాని పవన్ కళ్యాణ్ వెంట కాపు ఓటర్లు కవాతు చేయడంతో ప్రతిపక్ష హోదా కూడా తమకు దక్కలేదని భావిస్తున్నారు. ఏపీలో ఏ పార్టీ అధికారంలోకి రావాలన్నా డిసైడ్ చేసేది కాపు ఓటరే అని అన్ని పార్టీలు భావిస్తున్నాయి. పీఆర్పీ పార్టీని చిరంజీవి స్థాపించిన తర్వాత అప్పటి వరకు కాంగ్రెస్తో ఉన్న కాపులు ఒక్కసారిగా పీఆర్పీ వైపు మళ్లారు. పీఆర్పీ విలీనం తర్వాత రాష్ట్ర విభజన అనంతరం ఆ వర్గాన్ని పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ హోల్డ్ చేసుకుంది. జనసేనాని 2014లో విభజన గాయాల నుంచి కోలుకోవాలంటే చంద్రబాబుకు సపోర్ట్ ఇవ్వాలని చెప్పడంతో కాపు సామాజిక వర్గం గంపగుత్తగా ఓటేసి టీడీపీని గెలిపించారు. 2019లో జనసేనాని టీడీపీని వీడి కమ్యూనిస్టులతో కలిసి పోటీ చేయడం రుచించక వైసీపీ వైపు మళ్లారు. వైసీపీ ఘన విజయం సాధించింది. 2024 ఎన్నికల్లో టీడీపీతో పొత్తు పెట్టుకుని జనసేన పోటీ చేసింది. గతంలో జరిగిన తప్పులు పునరావృతం కావని, కాపులకు తాను అండగా ఉంటానని చెప్పడంతో కాపు ఓటర్లు పవన్ వెంట నడిచారు. ఫలితం కూటమి కలలో కూడా ఊహించని విధంగా విజయం సాధించింది. అయితే తమకు దూరమైన కాపు ఓటర్ దగ్గరయ్యేందుకు వైసీపీ తీవ్రంగా ప్రయత్నిస్తోంది. అంది వచ్చిన ఏ అవకాశాన్ని వైసీపీ వదులుకోవడం లేదు. అలా వచ్చిన అవకాశమే అంబటి అరెస్ట్. అంబటి రాంబాబు అరెస్ట్, రిమాండ్, బెయిల్పై విడుదల వ్యవహారం జరిగి నెల రోజులు పూర్తయింది. అయినా ఈ వ్యవహారం ఇప్పట్లో తేలేటట్లు లేదు. ఈ అంశాన్ని మరింతగా పొడిగించేందుకు వైసీపీ అధిష్టానం ప్రయత్నిస్తోందట. సీఎం చంద్రబాబుపై అంబటి రాంబాబు అనుచిత వ్యాఖ్యలు చేశారు అంటూ టీడీపీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. గుంటూరు టీడీపీ జిల్లా అధ్యక్షులు పిల్లి మాణిక్యరావు అంబటిపై ఎస్పీ ఆఫీసులో ఫిర్యాదు చేశారు. అంబటి చేసిన వ్యాఖ్యలపై టీడీపీ శ్రేణులు చాలా సీరియస్గా రియాక్ట్ అయ్యారు. అంబటి రాంబాబు ఇంటిపై దాడి చేశారు. కాపు కార్యాలయాన్ని ధ్వంసం చేశారు. వాహనాలు తగలబెట్టారు. చివరికి అరెస్టు చేసి అంబటిని కోర్టులో హాజరుపరిచారు. న్యాయస్థానం ఆయనకు 14 రోజుల రిమాండ్ విధించింది. అంబటిని రాజమండ్రి సెంట్రల్ జైలుకి తరలించారు. ఆ కేసుకు సంబంధించి కోర్టు బెయిల్ ఇస్తే మరో 2 కేసుల్లో పీటీ వారెంట్ వేయగా ఆ కేసులకు సంబంధించి రిమాండ్ విధించారు. ఎట్టకేలకు బెయిల్పై విడుదలయ్యారు అంబటి. 18 రోజుల పాటు రిమాండ్ తర్వాత అంబటి రిలీజ్ కావడంతో వైసీపీ శ్రేణులు సంబరాలు చేసుకున్నారు. ఇక అంబటి అరెస్టు తర్వాత వైసీపీ అధిష్టానం ఈ విషయాన్ని సీరియస్గా తీసుకుంది. పార్టీ అధినేత జగన్ నుంచి టాప్ లీడర్లు అంబటి నివాసానికొచ్చి కుటుంబ సభ్యులకు మేమున్నామన్న భరోసా కల్పించారు. కానీ ఆ సందర్భంలో వైసీపీ లీడర్ అంబటిని కాపు లీడర్ అంటూ కొత్త వివాదం తీసుకొచ్చారు. కాపు ఓటింగ్ పూర్తిగా జనసేన వైపు హోల్డ్ అయిన నేపథ్యంలో కులం కార్డు ద్వారా కొంతైనా వైసీపీ తన వైపు తిప్పుకునే ప్రయత్నంలో ఓ భాగమని రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం. రాష్ట్రంలో వైసీపీలో ఉన్న కాపు లీడర్లందరూ వచ్చి మరీ పరామర్శించారు. మంచిదే. అయితే అంబటి బెయిల్పై విడుదలయ్యాక ఈ వివాదం సద్దుమణుగుతోందని అందరూ భావించారు. కానీ వైసీపీ పార్టీ మాత్రం ఈ విషయాన్ని అంత తేలికగా వదిలేయటం లేదు. లైవ్లో ఉంచేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తోంది. అందులో భాగంగానే ప్రతిరోజు అంబటి నివాసానికి పార్టీకి సంబంధించిన ఒక నాయకుడు రావడం, అరెస్ట్ని ఖండించడం, ఆ తర్వాత అంబటి తనపై జరిగిన దాడి గురించి సీరియల్ ఎపిసోడ్లా వర్ణించడం అంతా ఒక ప్రహసనంలా మారింది. అవుట్డేటెడ్ కాపు నాయకులు సహితం పరామర్శలకు బారులు తీరుతున్నారు. గత ఎన్నికల్లో పార్టీకి దూరమైన కాపు ఓటర్ని తమ వైపు తిప్పుకునేందుకు అంబటి రాంబాబు అరెస్ట్ని ఒక వెపన్లా వాడే ప్రయత్నం చేస్తోంది అన్న అనుమానం కలుగుతోంది. పార్టీ తిరిగి అధికారంలోకి రావాలంటే తప్పనిసరిగా కాపు ఓటు బ్యాంక్ అవసరం. పవర్ డిసైడింగ్ ఫ్యాక్టర్స్ మాత్రం కాపు ఓటర్ అన్న నిర్ణయానికి వైసీపీ వచ్చిందట.
అంబటిపై జరిగిన అరెస్ట్ని అంబనంగా చేసుకొని కాపుల్ని తమ వైపు తిప్పుకునే ప్రయత్నం ముమ్మరంగా చేస్తోందట. ప్రధాన నాయకులు ఈ ప్రక్రియకు ఆపరేషన్ కృష్ణదేవరాయ అనే కోడ్ వర్డ్ వాడుతున్నారట. మరి ఇది రాబోయే రోజుల్లో ఎలాంటి మలుపులు తిరుగుతుందో వేచి చూడాలి.